హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ద ఛానల్. అందరికీ ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 14 Pro Plus గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే ఇది ఏ ప్రైస్లో వస్తుంది, ఏ ప్రైస్లో మనకి వర్తా కాదా, ఏ ఫీచర్స్తో వస్తుంది, ఇందులో ఉన్న మంచి ఫీచర్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. మొదటిగా ఫ్రంట్ లుక్ ఆఫ్ ద మొబైల్ సరికి ఎలా ఉంటుంది. దీనికి మనకి పైన 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ మొబైల్ 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 5K రెజల్యూషన్, అలానే 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి ప్రొవైడ్ చేశారు. కాబట్టి మనకి మొబైల్ అయితే రన్నింగ్ విషయంలో అయితే స్మూత్ అయితే ఉంటుంది. అలానే 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి సన్లైట్లో కూడా కొద్దిగా క్లియర్గా అయితే స్క్రీన్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ లుక్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే అందులో మనకి మెయిన్గా 3 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ లైట్ హంటర్ 800 ప్రొవైడ్ చేశారు. అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మన కెమెరా విషయంలో అయితే పర్లేదని అనుకోవచ్చు, ఎందుకంటే మంచి ఫొటోస్ అయితే మనము ఈ కెమెరాస్ అయితే తీసుకోవచ్చు. అలానే ఇందులో మనకి బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో పర్పుల్, బ్లూ, బ్లాక్ 3 కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ కోసం అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాను, చూసేయండి. ఇందులో మనకి బేస్ మోడల్ వచ్చేసి 8GB ర్యామ్ అండ్ 128 ఇంటర్నల్తో అయితే వస్తుంది. అలానే దీని బ్యాటరీ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే 6200 mAh బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే 90 వాట్ హైపర్ ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. దానివల్ల మనం ఛార్జింగ్ అయిపోయినా సరే ఒకవేళ మనం 40 to 50 మినిట్స్లో అయితే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దీని హై బ్యాటరీ వల్ల దీని వెయిట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది, అరౌండ్ 220 grams అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. దీంట్లో Antutu స్కోరింగ్ వచ్చేసి నియర్ 7,20,000 అయితే ఉంటుంది. కాబట్టి మనం PUBG లేదా BGMI లేదా ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళకి అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అరౌండ్ 90 FPS గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంతేకాసి ఈ వీడియో మీకు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను.